ప్రజా వైద్యాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది. మంత్రి గారి ఇలాకాలోనే ప్రభుత్వాసుపత్రికి జబ్బు చేసింది. 300 రకాల మందులు ఇవ్వాల్సి ఉండగా స్టాక్ లేదు. ఆపరేషన్ చేద్దామంటే మత్తు మందులు నిండుకున్నాయి. జనరేటర్ మూలన పడింది. కుట్లు వేసే దారం, ఓపీ రాసే చిట్టీలు కూడా లేవంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పేదలు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి జబ్బు చేసింది. మండలంలోని వేలాది మంది పేదల ఆరోగ్యానికి రక్షణగా ఉన్న సర్కారీ దవాఖానాకు సుస్థి చేసింది. ఏడాది నుంచి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడంతో ఆసుపత్రికి వచ్చే పేదలు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందులు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 300 రకాల మందులను రోగులకు అందించాల్సి ఉండగా అందులో సగానికి పైగా స్టాకు లేదు. అందులో ఉన్న మందులతో మొక్కుబడిగా వైద్యం అందిస్తున్నారు. మండలం మొత్తానికి ఇదే పెద్ద ఆసుపత్రి కావడంతో నిత్యం 250 నుంచి 800 మంది వరకు ఓపీకి వస్తుంటారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ నేలకొండపల్లి ఆసుపత్రిలో అంతంత మాత్రంగానే వైద్యం అందుతోంది. గత 15 నెలలుగా నేలకొండపల్లి ఆసుపత్రికి బడ్జెట్ రావడం లేదు. అత్యవసర వైద్య సేవల కోసం స్థానిక డాక్టర్లు అప్పు చేసి మరీ మందులు కొనుగోలు చేశారు. ఆ బాకీ 2.5 నుంచి 3 లక్షల దాకా ఉంటుందట. రోగుల వివరాలు, మందులు రాసేందుకు వినియోగించే ఓపీ స్లిప్పులు కూడా అయిపోయాయి. దీంతో మరో 50,000 వరకు అప్పులు చేసి ఓపీ స్లిప్పులు సమకూర్చుకున్నారు. అత్యవసర ఇంజెక్షన్లు, ఆయింట్మెంట్లు లేక ప్రైవేట్ మెడికల్ షాపులకు పంపిస్తున్నారు. కుటుంబ నియంత్రణ సర్జరీలకు అవసరమైన మత్తుమందు, ఆపరేషన్ కు వినియోగించే దారం కూడా చివరి దశకు చేరుకున్నాయని, ఆ స్టాక్ కూడా అయిపోతే ఇక సర్జరీలు కూడా నిర్వహించలేమని వైద్యులు వాపోతున్నారు. మరోవైపు మందులు బయటకు రాయడంపై వైద్యులు ఎక్కువ 9 మంది వైద్యులు ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించాలి ప్రజలకి. కానీ ఇప్పుడున్నదైతే 6గురే విధులకు హాజరవుతున్నారు. వాళ్ళు కూడా షిఫ్టుల ప్రకారం హాజరవుతున్నారు. తర్వాత అసలు వైద్యం మాకు ఏ రకమైన జబ్బుతో వచ్చినా సరే కొన్ని రకాలైన మందులే ఇవ్వటానికి ఆస్కారం ఉన్నది, అవే ఇస్తున్నారు. ప్రత్యేకించి మేము ఎవరన్నా డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర లేని, మాకు అత్యవసరమైనవి తప్పనిసరి అయినప్పుడు మాత్రం బయటికి రాస్తున్నారు. మౌలిక వస్తువులు కూడా కరువయ్యాయి. ఆసుపత్రిలో పనిచేసే దోబీకి 20,000 రూపాయల వరకు బిల్లు పెండింగ్ ఉందట. ఆసుపత్రికి అత్యవసరమైన జనరేటర్ చెడిపోయి అటు ఇటుగా 2 నెలలు అవుతుంది. డబ్బులు లేకపోవడంతో కనీసం రిపేర్ కూడా చేయించకుండా అలా వదిలేశారు. ఆసుపత్రిలో ఏదైనా అత్యవసర ఆపరేషన్ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజా వైద్యం పట్ల ఎందుకింత నిర్లక్ష్యమంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పుకోవడానికి మంత్రిగారి నియోజకవర్గమే అయినా నేలకొండపల్లి సిహెచ్సి పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైందని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజా పాలన అంటున్న కాంగ్రెస్ సర్కార్ 1.5 నుంచి బడ్జెట్ ఇవ్వకుంటే వైద్య సేవలు ఎలా అందుతాయని ప్రశ్నిస్తున్నారు. కనీసం పేషెంట్ నేమ్ పెయిన్ రాసుకునే స్లిప్పులు కూడా లేవు. అదేవిధంగా డాక్టర్స్ కూడా ఇక్కడ గైనకాలజిస్టు డాక్టర్స్తో పాటు ముఖ్యంగా ఈ హాస్పిటల్ రోజు రోజుకి గతంలో ఉన్న సంఖ్యకి ఇప్పుడున్న మా సంఖ్యకి 300 రకాల మందులు సప్లైకి ఉండాలి. కానీ కనీసం ఇప్పుడు ఈరోజు బయటికి రాస్తున్నారంటే అక్కడ డాక్టర్స్ స్లిప్పులు రాయడం పేషెంట్లకి చాలా ఇబ్బందికరంగా ఉంది. నేలకొండపల్లిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒకే ఆవరణలో ఉండడం వల్ల కూడా గందరగోళం ఏర్పడింది. ఎవరికెంత బడ్జెట్ వచ్చిందో కూడా తెలియదట. ఏ మందులు ఎవరికి వచ్చాయో కూడా తేల్చలేక మావంటే మావని వైద్య సిబ్బంది వాదులాడుకుంటున్న సందర్భాలున్నాయి. ఏదేమైనా పేదోడి ఆరోగ్యాన్ని గాలికొదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.